ఫస్ట్ నేను ఇష్క్ మూవీ తీసినప్పుడు ప్రతి ఒక్కరు నువ్వు ఫస్ట్ టైం వచ్చావు తీయగలుగుతావా లేదా అనేది ప్రతి ఒక్కరు భయపడిచ్చారు. కానీ నిజంగా ఎంకరేజ్ చేసిన ఏకైక వ్యక్తి విశాల్ ఇండస్ట్రీ నుంచి. ఎందుకంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. ఇంకో ఆయన అక్కడ రక్త చరిత్ర అని ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన చరిత్రలు బాగా చూపెడుతుంటాడు. సో నేను ఈ అన్ని ట్రైలర్స్ కానీ ఇవన్నీ చూసి ఒకటే అడుగుతాను, విశాల్ గారు మా బ్యానర్కి కూడా ఎప్పుడు మీరు డేట్లు ఇస్తారు? ఇదే నా ఆన్సర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. దిస్ విల్ బీ బిగ్గెస్ట్ హిట్ ఫర్ యూ. ఎస్పెషల్ డైరెక్టర్ బాడీ లాంగ్వేజ్ బాగా నచ్చింది నాకు. అతని ఒబీడియన్సీ, అతని ఇది చాలా మూల నెక్కి ఉండేవాడు. అసలు నలుగురిలోకి రాకుండాను ఆ కంటెంట్ అవన్నీ చూశాను. కాస్త చూసినంత వరకు ఇదేదో బాగానే ఉంది, అన్నం ఉడికినట్టే ఉంది అనిపించి ఎమ్మటే ఈవినింగ్ వెళ్ళాను, విశాల్ని కలిసా. 5 minutesలో డీల్ క్లోజ్ చేసుకొని వచ్చాను. సరే ఆడియో ఫంక్షన్లో ప్రతి వాళ్ళు చెప్పేయే, నేను ఇప్పుడు ఏం చెప్పను, బ్రహ్మాండం అది ఇది అని చెప్పి. కంటెంట్ ఈజ్ కింగ్. డైరెక్టర్ మీద బాగా నమ్మకం ఉంది. ఫస్ట్ పిక్చర్గా విశాల్ తీశాడు. సినిమా చాలా బాగా ఆడాలని, నా దగ్గర నుంచి ఇంకా వాళ్ళకి డబ్బులు వెళ్ళాలని కోరుకుంటాను. ఆల్ ద బెస్ట్ విశాల్. సుశీంద్రన్ ఆల్ ద బెస్ట్. ఈ చిత్రంలో నేను 3 పాటలు రాశాను. 2 పాటలు వెన్నెలకంటి గారు రాశారు. ఆ 3 పాటలు ఏంటంటే ఓరకంటి మామ ఒకటి, 555 ఒకటి, డయ్యారే ఈ 3 సాంగ్స్. అసలు విశాల్ గారికి పిక్చర్ రాస్తున్నప్పుడు ఒక బ్రదర్ ఫిలింకి రాసిన ఒక ఫీలింగ్ కలుగుతుందండి. రైట్ ఫ్రమ్ బిగినింగ్ పందెంకోడి నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఫిలిమ్స్ నేను రాసే అవకాశం వారు నాకు ఇచ్చారు. ఈ డైరెక్టర్ గారు చాలా ఫేవరెట్ డైరెక్టర్ గారండి నాకు. ఎందుకంటే యాక్షను తర్వాత సెంటిమెంటు 2 బ్లెండ్ చేసి అద్భుతంగా పిక్చర్ని తీసేటువంటి సామర్థ్యం గల సుశీంద్రన్ గారు. నా పేరు శివ పిక్చర్ కూడా ఫుల్ సాంగ్స్ నేనే రాశాను. ఆ పిక్చర్ వారు డైరెక్ట్ చేశారు, మంచి హిట్. వెల్లయ్య స్వామి గుదిరై అని అళగ స్వామి గుదిరై అనే పిక్చర్కి నేషనల్ అవార్డు వచ్చిందండి. ఆ పిక్చర్ చూసి నేను ఒక వారం రోజులు నిద్రపోలేదు. ఒక గుర్రం మీద ఒక అతను పెట్టుకున్న సెంటిమెంట్ అనమాట ఆ పిక్చర్ మొత్తం కూడాను. ఒక యానిమల్ మీద ఒక సెంటిమెంటు, ఒక మనిషికి సెంటిమెంటు ఎలా వర్కౌట్ చేశారంటే ఎంత హ్యూమనిజం ఉంటుందంటే అందులో ఇంకా చెప్పలేం, అంత అద్భుతం అన్నమాట. ఐ బికేమ్ వెరీ ఫ్యాన్ ఆఫ్ సుశీంద్రన్ సార్. సో అటువంటి అద్భుతమైన కాంబినేషన్లో విశాల్ గారు ఫస్ట్ టైం విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్లో తీస్తున్నటువంటి ఈ ఫిలిం మంచి హిట్ కావాలని, పాండియనాడు ఇది తమిళ్లో ఈ పిక్చర్ పేరు, పల్నాడు అంతకంటే ఇంకా బెస్ట్ టైటిల్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సాంగ్స్ వచ్చేసి మ్యూజిక్ వచ్చేసి ఇమాన్ గారు చేశారు. ఇమాన్ గారిలో స్పెషాలిటీ ఏంటంటే చాలా చిన్న రిథం పెట్టుకొని మంచి అన్ని మెలోడీ మాస్ దాంట్లో మాస్ సాంగ్స్లో కూడా మంచి మెలోడీ పండిస్తారు. సో అటువంటి మ్యూజిక్ డైరెక్టర్, అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ ఈ పిక్చర్ మ్యూజిక్ చేశారు. సో అన్ని నవరసాలు సమపాళ్ళలో ఉండి ఇది మంచి విజయం సాధిస్తుందని నాకు చాలా నమ్మకంగా ఉందండి. ఈ పిక్చర్లో 3 సాంగ్స్ రాసే అవకాశం నాకు ఇచ్చినటువంటి విశాల్ గారికి మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పిక్చర్ హిట్ అవ్వాలని ఆశిస్తూ, అవుతుందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్తే. పందెంకోడి నుంచి ఈ సినిమా వరకు అన్ని సినిమాలకి నేను వర్క్ చేయడం నిజంగా ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇది ఫస్ట్ టైం ఆయన బ్యానర్కి కూడా రాయడం అనేది అది ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆయనకి సక్సెస్ కావాలని ఆయన ప్రతి సినిమా ఎవరైనా సక్సెస్ రావాలనే చేస్తారు. బట్ దాన్ని ఆయన పట్టించుకోరు. సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఆయన ఫుల్ కమిట్మెంట్ ఇస్తారు. బట్ ఆయనకి ఒక అతి పెద్ద సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వ్యక్తులు నేను ఒకడిని. ఈ సినిమా పర్టికులర్గా పల్నాడు సినిమా గురించి చెప్పాలంటే ఇది కంప్లీట్గా డైరెక్టర్ ఫిల్మ్ అని చెప్పచ్చు ఒక విధంగా. విశాల్ గారి నుంచి మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేయమో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి, ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవి ఉంటాయి. సో డైరెక్టర్ గారు ఆయన బేసిక్గా ఏ సినిమాని హిట్ అయ్యి డబ్బులు వచ్చాయంటే అది ఆబ్వియస్లీ కమర్షియల్ సినిమా అనే పిలువబడుతుంది, అందులో ఎన్ని ఆర్టిస్టిక్ ఎలిమెంట్స్ ఉన్నా. సో అలా ఆయన సినిమా నా పేరు శివ కూడా అది పెద్ద సక్సెస్ సాధించి అందరికీ డబ్బులు కూడా తెచ్చింది. కాబట్టి అది అంత కమర్షియల్ సక్సెస్ అని పిలుస్తున్నాం. ఇది కూడా ఈక్వల్లీ కమర్షియల్, బట్ సేమ్ టైం అందులో ఎమోషన్స్, సెంటిమెంట్. పల్నాడు అనగానే ఇదేదో ఊరికే డైలాగులు చెప్పి మొత్తం పంచ్ డైలాగులతో 10 మంది వేసి కొట్టుకునే సినిమా కాదు. లవ్, ఫ్యామిలీ, సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ సమపాళ్లల్లో మిళితమైన ఒక సినిమా అని చెప్పచ్చు. ఒక హీరోగా తన క్యారియర్ని ప్రారంభించి నిర్మాతగా ఎదిగి ఒక మంచి చిత్రం తీశారని చెప్పి పెద్దలు చెప్పారు.
తప్పకుండా ఈ చిత్రం మంచి హిట్ కావాలని, ప్రేక్షకాదరణ పొందాలని, ఒక పెద్ద నిర్మాతగా ఎదగాలని వారిని ఆశీర్వదిస్తూ, మరి చిత్రంలో పనిచేసినటువంటి దర్శక ఇతర సాంకేతిక నిపుణులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ, మంచి స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ, అనేక మంది యువ హీరోలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా అటువంటి వారికి మంచి అవకాశాలు కల్పించాలని నిర్మాతగా నేను కోరుకుంటూ, తప్పకుండా ఈ సినిమా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అని ఏదైతే నామకరణం చేశారో ఆ పేరులో తప్పకుండా అది ఒక మంచి ఫ్యాక్టరీ కావాలని, అనేక మందిని ఉత్పత్తి చేయాలని కోరుకుంటూ, మీ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ అంత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, తప్పకుండా సక్సెస్ కావాలని, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ, ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి సాంకేతిక నిపుణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పల్నాడు అనే సినిమా తమిళ్లో పాండేనాడు టైటిల్తో ఒకే రోజు దివాళీ అయితే November 1 ప్లాన్ చేస్తున్నాం విడుదల. ఈ ఒక్కొక్క నటుడికి ఒక్కొక్క స్టేజ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందని మనం ఊహించలేము. సడన్గా ఒక డైరెక్టర్ ద్వారా వస్తుంది. అలాగే ఈ సినిమా సుశీంద్రన్ నాకు కథ చెప్పినప్పుడు, నిజంగా చెప్పాలంటే అది వేరే నిర్మాత ప్లాన్ చేసాం. కానీ ఆ కథ విని ఆ టైంలో వచ్చి కొంచెం కోపం ఉండింది నాలో, కొంచెం కోపం ఉండింది. ఆ కోపం, ఆ ప్యాషన్ రెండు కలిపి ఆ రోజు రాత్రే నేను డిసైడ్ చేశాను, విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే కంపెనీ స్టార్ట్ చేయాలి, ఈ సినిమా నేనే ప్రొడ్యూస్ చేయబోతున్నానని. సో ఈ సినిమా వచ్చి నేను ఒక నటుడుగా నేను ఏం చెప్పినా కూడా అది సినిమా రిలీజ్ అయ్యేప్పుడు మీకు డెఫినెట్గా మీరు సినిమా చూసేప్పుడు మీకు తెలుస్తుంది. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. అందరూ అనుకున్నారు, నాన్నగారు బ్యానర్ ఉండేటప్పుడు, అన్నయ్య బ్యానర్ ఉండేటప్పుడు నువ్వెందుకు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే బ్యానర్ స్టార్ట్ చేసేవాడిని. ఈ సినిమా సంబంధించిన ప్రతి విషయం నా చేతుల్లో నా బిడ్డలా చూసుకుని, ఏ సినిమాకి నేను ఇంత ఇంట్రెస్ట్ తీసుకోలేదు, ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సినిమా మీకు తెప్పించాలనుకున్నాను. సో దిస్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. ముఖ్యంగా ఈ సినిమాలో భారతరాజు గారు లెజెండరీ డైరెక్టర్ నా ఫాదర్ క్యారెక్టర్ చేశారు. నాకు పందెంకోడి అనే సినిమా ఎలా పాజిటివ్ వైబ్రేషన్ అనిపించిందో అలాగే నాకు ఇప్పుడు ఈ పల్నాడు అనే సినిమాకి అనిపిస్తుంది. తప్పకుండా ఇది పెద్ద విజయం సాధిస్తుందని నేను కోరుకుంటున్నాను. అందరూ చాలా కష్టపడి, అంటే నిర్మాతగా కష్టపడి తీసాను చెప్పేది కంటే ఇష్టపడి తీసాను ఈ సినిమా, చాలా ఇష్టపడి తీశాను. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. అందరూ అడిగే ఒకే క్వశ్చన్ వచ్చి ఎప్పుడు స్ట్రైట్ తెలుగు సినిమా చేయబోతున్నానని. అది కొంచెం ఈ సినిమా నేను ఈ బాధ్యతలు నేను చేతిలో తీసుకున్నాను కాబట్టి కొంచెం అది డిలే అయింది. శశికాంత్ డైరెక్షన్లో త్వరలో ఆ సినిమా నేను ఐ థింక్ బై Jan 14th సంక్రాంతి అప్పుడు వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్. అది నా ఫస్ట్ తెలుగు డైరెక్ట్ స్ట్రైట్ సినిమాగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్, మీరు వచ్చినందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. గాడ్